వరుణ్ తేజ్ మొదటి పాన్ ఇండియా చిత్రం మట్కా పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మట్కా విడుదలైంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథానాయిక మీనాక్షి చౌదరి, అజయ్ ఘోష్, రవిశంకర్ మరియు నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలు పోషించారు. మట్కా చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. మట్కా చిత్రం విజయేందర్ రెడ్డి తీగల, రజని తల్లూరి నిర్మించారు. హీరోగా వరుణ్ తేజ్ ప్రయాణం విభిన్నంగా సాగింది. హిట్లు, ఫ్లాపులే కాకుండా విభిన్నమైన కథలను కూడా ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు వరుణ్ తేజ్. ప్రజల్లో ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ పెద్దగా విజయం సాధించలేదు. సోలో హీరోగా అతని చివరి 2 చిత్రాలు గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. మరి నవంబర్ 14న రిలీజ్ అయిన మట్కా గురించి ఏమిటి? ఈ సినిమా వరుణ్ తేజ్కి విజయాన్ని అందించిందా లేదా ఈ వీడియోలో చూద్దాం. రతన్ ఖేత్రి అనే గ్యాంగ్స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మట్కా. అణగారిన వర్గానికి చెందిన రతన్ ఖేత్రి మట్కా అనే అక్రమ ముఠా ద్వారా గ్యాంగ్స్టర్గా ఎలా మారాడన్నదే కథాంశం. రతన్గా వరుణ్ తేజ్ మట్కా వాసుగా నటించారు. పీరియాడిక్ సెటప్ బాగుంది. సెట్స్, ఆర్ట్ వర్క్ అప్పటి పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. వరుణ్ పాత్ర నటన, డ్రెస్సింగ్, వర్ణన బాగున్నాయి. జీవి ప్రకాష్ సంగీతం మిస్ అయింది. ఈ కథలో కొత్తదనం లేదు. మట్కా నిజమైన కథ ఆధారంగా రూపొందించబడినప్పటికీ మట్కా కేజీఎఫ్ మరియు పుష్ప వంటి క్రైమ్ డ్రామాలు గుర్తు చేస్తోంది. దర్శకుడు రాసుకున్న స్క్రిప్టు, సన్నివేశాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మీనాక్షి చౌదరి పాత్ర కూడా పరిమితమే. యావరేజ్ ఫస్ట్ హాఫ్కి కొనసాగింపుగా సెకండ్ హాఫ్ కూడా సజావుగా సాగింది. కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకు దీపావళికి విడుదలైనాక లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాల ఫలితాలే నిదర్శనం. మరి వరుణ్ తేజ్ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో చూద్దాం.